ఆయన ఇచ్చిన ఇంత గొప్ప శరీరాన్ని నువ్వు ఎట్లా వినియోగించావు అన్నది నువ్వు చెప్తే కదా నీకు మళ్ళీ ఉత్తమమైన శరీరం ఇవ్వడం. అది ఆయన ఇచ్చింది అక్కర్లేని వాటికన్నింటికి ఉపయోగించి ఇంద్రియ సుఖాలకి, మనసుతో సుఖానికి, శరీర సుఖానికి, దానికి ఒక ఉపకరణంగా మాత్రమే నేను వాడుకున్నాను తప్ప నేను చేసిన అన్యప్రయోజనం ఏమీ లేదంటే అది కుక్కకి ఉంది, నక్కకి ఉంది, పిల్లికి ఉంది, పందికి ఉంది. మనిషి శరీరం ఎందుకురా నీకు? నువ్వు దాంతో విన్నదే ఉంది, చదివిందే ఉంది, అనుష్ఠించిందే ఉంది, నీకెందుకు మళ్ళీ మనుష్య శరీరం అని అడగడా ఆయన? అంత అమాయకుడా? అందుకని ఆయన ఉన్నాడన్న పూనిక కల్పిస్తారు. అసలు అవతారంలో ఉన్నటువంటి గొప్ప విషయమేది. అందుకే కదూ అసలు శంకరాచార్యుల వారి అవతారం వచ్చే ముందు త్రిశూర్ వెళ్ళి శంకరాచార్యుల వారి తల్లిగారు తండ్రి గారు శివగురువు ఆర్యాంబ మండలం రోజులు భజన చేశారు. భజన అంటే సేవించుట అని. అక్కడ ఈశ్వరుణ్ణి సేవించారు. వృషాచల ఈశ్వరుడు అంటారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి అభిషేకం చేసిన ఆవు నెయ్యి పేరుకుపోయి ఉంటుంది. అది దీపాలు దగ్గరగా పెట్టిన ఎండకి కూడా కరగదు. ఆ నెయ్యి తీసి కేరళలో ఆయుర్వేద వైద్యంలో ఔషధాలు తయారు చేయడానికి వాడతారు. అది అంత అద్భుతమైన క్షేత్రం త్రిశూర్, గురువాయూరుకి దగ్గర. అటువంటి త్రిశూర్ క్షేత్రంలో వాళ్ళు భజన చేశారు. భజన చేస్తే శంకరుడు సాక్షాత్తుగా ప్రత్యక్షమై దీర్ఘాయుష్మంతులు పాపభూయిష్టమైన జీవితం ఉన్నవారు బహుపుత్రులు కావాలా, ఉత్తముడు యావత్ బ్రహ్మాండములలో కీర్తి తెచ్చుకోగలిగిన జ్ఞాని అవతార పురుషుడు అల్పాయుర్దాయం ఉన్నవాడు కావాలా అని అడిగితే భార్య గారిని అడిగి చెప్తానని ఆర్యాంబని అడిగి చెప్పారు శివగురువు. ఆర్యాంబ కూడా నాకు ఇదే కల వచ్చింది, మిమ్మల్ని అడిగి చెప్దామనుకున్నానంది. ఇద్దరూ కలిసి అడిగింది ఏమిటంటే వంశాన్ని ఉద్ధరించడానికి పుత్రుడు కావాలి, కానీ దీర్ఘాయుష్మంతుడయ్యి పాపభూయిష్టమైన నడవడి ఉన్నవాడు ఎందుకు ఇమ్మంటే శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. కాబట్టి వచ్చినదే అవతారం. ఆ పైన కనకధార చేసినప్పుడు గత జన్మలలో చేసిన కర్మల వలన సుఖము కలుగుతుందని నిరూపణం చేశారా? లక్ష్మీదేవి నేనేమీ ఇవ్వలేకపోవడానికి కారణం ఈమె గత జన్మలలో ఏమీ చేసిన పుణ్యకర్మలు లేవు, అందుకే దరిద్రాన్ని అనుభవిస్తోందని చెప్పిందా? ఉసిరికాయ శంకరాచార్యుల వారి చేతిలో వేసిన పుణ్యాన్ని అడ్డు పెడితే కదూ కనకధార కురిసింది. అంటే ఉత్తమ కర్మ చేయడం ఎంత అవసరమో కూడా ఆయన బ్రహ్మచారిగా ఉండగా చేసిన మొట్టమొదటి స్తోత్రమే నిరూపణం చేసిందా? పుణ్యం ఉన్న దంపతులకైనా ఆయన వచ్చారు. అట్లాగే అనేక చోట్ల చక్రప్రతిష్టలు చేశారు అంటే దేవాలయమూర్తుల యొక్క తేజస్సును ఇనుమడింపజేసి ఆ సామర్థ్యాన్ని, ఆ శక్తిని కాపాడడానికి ప్రయత్నం చేశారా? గురువు ఏం చేస్తూ ఉంటాడు అంటే ఎప్పుడు మొట్టమొదట ఈశ్వరుడు ఉన్నాడు అన్న నమ్మకం కల్పిస్తాడు. కల్పించి ఆ ఈశ్వరుడికి దగ్గర చేస్తాడు. అది గురువు యొక్క లక్షణం. అది ప్రధానమైనటువంటి లక్షణం. అది ఇక లౌకికంగా ఉపకారం చేసేవాళ్ళు కోట్ల మంది ఉండొచ్చు. ఈ ఉపకారం చేసేది మాత్రం గురువు మాత్రమే. భగవంతుడికి దగ్గరగా జరుపుతాడు. అది మహోపకారం గురువు చేసేది. దానికి ఒక ఉదాహరణ చెప్తారు. పూర్వం సోమాసిమారర్ అని ఆయన కూడా చాలా గొప్పవాడు. ఆయన కూడా నాయనార్లలో ఒకడు. ఆ సోమాసిమారర్ ఉండేవారు. ఆయన ఒకప్పుడు ఒక కోరిక పుట్టింది. నేను అనేక యజ్ఞాలు చేశాను, రుద్రహోమాలు చేశాను, ఏదో అంటే ఆ శివుణ్ణి ఉద్దేశించి నేను హవిస్సిస్తున్నాను, అగ్నిహోత్రుడు పట్టుకెడుతున్నాడని నమ్ముతున్నాను, అందులో అనుమానం లేదు, పట్టుకెడతాడు, ఎందుకంటే శాస్త్రం చెప్పింది. కానీ నాకు ఎప్పుడైనా శివుడు వచ్చి హోమం చేస్తూ ఉంటే నేను ఇచ్చిన హవిస్సు తింటే చూడాలని ఉంది అని కోరిక పుట్టింది. ఆయన బాగా ఆలోచించాడు. ఇది శివుడికి తెలియాలి. ఎవరైనా మన పనుపున శివుడికి చెప్పి తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారా? మనం శివుడితో మాట్లాడడానికి శివుడు నాకు కనపడ్డావు, కానీ కోరిక ఉంది, ఆయన అనుగ్రహిస్తాడన్న నమ్మకము ఉంది, కానీ కాస్త మధ్యవర్తిత్వం చేసి పెట్టేవాడు ఎవరైనా ఉన్నాడా అని అందరినీ అడిగేవాడు ఆయన. ఏమంటే ఎవరన్నా కొంచెం శివుడితో చెప్పి తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారేంటంటే, అలా కనపడకుండా తీసుకోవడం కాదు, పాపం ఆ సోమాసిమారకి మీరు హవిస్సు తింటుంటే చూడాలనుంది, అందుకని ఒక్కసారి ఏదో ఒక రూపంతో వచ్చి తినండి, ఆయన సంతోషిస్తాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారా అని విచారణ చేశాడు. విచారణ చేస్తే తిరువారూరులో సుందరమూర్తి నాయనారని ఉన్నారు. ఆయన మహానుభావుడని. ఆయనకి ఇద్దరు భార్యలు.
అది కూడా ఆయన వ్యక్తిగత జీవితం జరుగుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదేమిటి, ఈ జీవితం ఏమిటి, ఈ భక్తి ఏమిటని. అవన్నీ మనం పరిశీలించే ప్రయత్నం చేయకూడదు. ఆ భక్తి అన్నది అంత గొప్పది. అంత భక్తి తత్పరుల యొక్క ఆ భక్తి అన్న అగ్నిహోత్రం పాపం అంటకుండా